హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ 4th సెమిస్టర్ ఈసీ వాళ్ళకి డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ HDL సబ్జెక్ట్ నుండి 4/1 మల్టీప్లెక్సర్ యూజింగ్ గేట్ లెవెల్ మోడలింగ్ అండ్ డేటా ఫ్లో మోడలింగ్ చూద్దామండి. ఓకే, దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ 4-to-1 మల్టీప్లెక్సర్. ఓకే, ఇక్కడ 4-to-1 అంటున్నాం కదా, అంటే 4 ఇన్పుట్స్ ఉంటాయి, 1 అవుట్పుట్ ఉంటుంది. ఈ S1 S0 ఆర్ ద సెలెక్టెడ్ ఇన్పుట్స్, అంటే ఇవి కూడా ఇన్పుట్సే బట్ సెలెక్టెడ్ ఇన్పుట్స్. ఇవి మొత్తం ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం ఇవి 4 ప్లస్ ఇవి 2, మొత్తం 6 ఇన్పుట్స్ 1 అవుట్పుట్. ఓకే, దిస్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ 4-to-1 మల్టీప్లెక్సర్. ఓకే, నెక్స్ట్ ఫంక్షనల్ టేబుల్. ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ 2 సెలెక్టెడ్ లైన్స్ ఉన్నాయి కదా, అంటే ఇన్పుట్స్ S1 S0. దీన్ని బేస్ చేసుకుని మనకి ఫంక్షనల్ టేబుల్ ఉంటుంది. ఓకే, ఎలా బేస్ చేసుకుని అంటే మనకి S1 S0 అనేవి 2 ఇన్పుట్స్ కాబట్టి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి, 4 కాంబినేషన్స్ వస్తాయి. ఏంటి 4 కాంబినేషన్స్ అంటే S1 S0 ఇలా తీసుకుంటే 0 0 0 1 1 0 1 1 ఇలా ఇన్పుట్ అప్లై చేయండి. ఫస్ట్ S1 S0 2 జీరోస్ తీసుకోండి. జీరోస్ తీసుకుంటే మనకి ఇచ్చిన కనెక్షన్స్ బట్టి ఈ అండ్ గేట్ అవుట్పుట్స్ ఏమవుతాయి. నెక్స్ట్ ఇవన్నీ తీసుకెళ్ళి దేనికి ఇచ్చాము, ఆర్ గేట్కి ఇచ్చాము. ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత ఫైనల్గా అవుట్పుట్ అనేది ఏమొస్తుందో మనకు అర్థమవుతుంది. అది తెలిస్తేనే ఇక్కడ మనకి ఫంక్షనల్ టేబుల్, అంటే ఈ ఫంక్షనల్ టేబుల్ దేని ద్వారా వేసామంటే ఈ సర్క్యూట్లో మనకి ఈ సెలెక్టెడ్ ఇన్పుట్స్ అప్లై చేస్తే అవుట్పుట్ ఏమొచ్చిందో అదే ఈ ఫంక్షనల్ టేబుల్. ఇప్పుడు 0 0 ఇస్తున్నాను. ఓకే, అంటే S1 0 S0 0 ఇచ్చాము. అప్పుడు Y0 ఏమవుతుంది, Y0కి అంటే అండ్ గేట్కి 3 ఇన్పుట్స్ ఉన్నాయి కదా. ఒక ఇన్పుట్ ఏంటి I1 I0, ఇంకో ఇన్పుట్ ఏంటి ఈ SN0 మీన్స్ ఇక్కడ S0 ఉంది, నాట్ గేట్ కనెక్ట్ చేసాం కాబట్టి SN0 అన్నాము. అంటే ఇక్కడ 0 ఇచ్చాము. ఇటు వచ్చేప్పటికి ఏమవుతుంది, ఇక్కడ నాట్ గేట్ ఉంది కాబట్టి ఈ వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇన్పుట్ ఎక్కడికి వచ్చింది S1 0, బట్ ఇక్కడ నాట్ కనెక్షన్ ఎటు నుంచి వచ్చిందో చూసుకోవాలి మీరు. ఇక్కడ 0 ఇచ్చాము కదా, ఇక్కడ నాట్ గేట్ కనెక్ట్ చేసాం కాబట్టి ఈ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకే, ఇక్కడికే కనెక్షన్ ఉంది కాబట్టి ఈ వాల్యూ కూడా ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇది అండర్ గేట్ కాబట్టి మల్టిప్లికేషన్, అంటే 1 × 1 × I0 అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంత, I0 అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు S0 కనెక్షన్ ఇక్కడ ఉంది అంటే 0 × ఎనీథింగ్ 0 కాబట్టి ఇది 0 అయిపోతుంది Y1 వాల్యూ. నెక్స్ట్ Y2 వాల్యూ కూడా 0 అయిపోతుంది, అలానే Y3 వాల్యూ కూడా 0 అయిపోతుంది. ఫైనల్గా అవుట్పుట్ ఏమొస్తుంది, I0 + 0 + 0 + 0. ఫైనల్గా మనకి ఇన్పుట్స్ అనేవి 0 0 ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, I0 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 0 1 తీసుకోండి. S1 ఏమో 0, ఇది 1 తీసుకుంటే నాట్ గేట్ కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ 0 × ఇక్కడ ఎంత వస్తుంది, 1 అవుతుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 0 వస్తుంది. ఇప్పుడు ఇన్పుట్స్ అప్లై చేయండి. ఇక్కడ 0 ఇచ్చాం, ఇక్కడ 1 ఇచ్చాం కాబట్టి ఇక్కడ 0, అంటే ఆటోమేటిక్ ఈ వాల్యూ ఏమైపోతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ ఈ వాల్యూస్ కూడా ప్రతి ఒక్క కనెక్షన్స్ అనేవి జాగ్రత్తగా చూసుకుని అప్లై చేస్తే మీకు 0 1 అనేది అప్లై, మీకు ఇక్కడ ఏం మిగులుతుందంటే Y1 = I1 అవుతుంది, రిమైనింగ్ అన్నీ జీరోస్ అవుతాయి. అప్పుడు I1 + 0 + 0 + 0 అంటే ఉండేదేంటి, I1. ఓకే, అలా మీరు మొత్తం ఇన్పుట్స్ అనేవి చెక్ చేసుకుంటే మీకు ఫంక్షనల్ టేబుల్ ఏమొస్తుంది అంటే 0 0 అప్లై చేసినప్పుడు I0 అవుట్పుట్ వస్తుంది, 0 1 అప్లై చేసినప్పుడు I1 వస్తుంది, 1 0 అప్లై చేసినప్పుడు I2 వస్తుంది, అలానే 1 1 అప్లై చేసినప్పుడు I3 అనే అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం గేట్ లెవెల్ మోడలింగ్ అలానే డేటా ఫ్లో మోడలింగ్ చూద్దామండి. గేట్ లెవెల్ మోడలింగ్లో మనం ఏమేమి గేట్స్ యూస్ చేసాము, ఓకే, అలానే ఇన్పుట్స్ ఏంటి అవుట్పుట్స్ ఏంటి అవన్నీ రాస్తామని చెప్పాము కదా. ఇదిగోండి గేట్ లెవెల్ మోడలింగ్లో మాడ్యూల్ అని రాస్తాము. నెక్స్ట్ మాడ్యూల్ నేమ్ మల్టీప్లెక్సర్ 4-to-1. నెక్స్ట్ పోర్ట్ లిస్ట్, అవుట్ ఈజ్ ద అవుట్పుట్. నెక్స్ట్ రిమైనింగ్ I0 I1 I2 I3 S1 దీస్ ఆల్ ఆర్ ద ఇన్పుట్స్. ఇలా సెమీకోలన్తో ఎండ్ చేస్తాము. అవుట్పుట్స్ ఏమని చెప్పాను, అవుట్ అనేది ఒకటి అవుట్పుట్. నెక్స్ట్ ఇన్పుట్స్ ఏంటి I0 I1 I2 I3 ఇవి ఇన్పుట్సే. నెక్స్ట్ ఇవేమి సెలెక్టెడ్ ఇన్పుట్స్ అనమాట. ఇన్పుట్ S1 S0. నెక్స్ట్ మనకి నాట్ గేట్ కనెక్షన్ ఉంది కదా, అంటే ఇలా కనెక్షన్ ఇచ్చాము కదా. ఓకే, కనెక్షన్ ఇచ్చాము అంటే ఇవేంటి మనకి వైర్సేగా. ఓకే, వైర్స్ ఇచ్చాము కాబట్టి వాటిని కూడా ఇక్కడ నోట్ చేశాను చూడండి. వైర్ SN1 SN0, అందుకే ఇక్కడ ఇంటర్నల్ వైర్స్ అని రాసాం కదా. నెక్స్ట్ Y0 Y1 Y2 Y3 ఇవన్నీ కూడా వైర్సే. అవన్నీ తీసుకెళ్ళి దేనికి ఇచ్చాము, ఆర్ గేట్కి ఇచ్చాము. నెక్స్ట్ నాట్ N1.
ఓకే, నాట్ గేట్స్ ఎన్ని ఉన్నాయి? 2 నాట్ గేట్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి, గేట్ ఇన్స్టాంట్ అంటే మనకి ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి. ఫస్ట్ ఏం రాస్తాము, గేట్ ప్రిమిటివ్ రాస్తాము, నెక్స్ట్ ఇన్స్టాన్స్ నేమ్ రాస్తాము, నెక్స్ట్ అవుట్పుట్ రాస్తాము, నెక్స్ట్ ఇన్పుట్ రాస్తాము. మీరు 2 నాట్ గేట్స్ తీసుకుంటే ఫస్ట్ నాట్ N1 ఇవి వచ్చేంటి, నాట్ గేట్ యొక్క అవుట్పుట్, ఇదేమో ఇన్పుట్. అలానే సెకండ్ నాట్ గేట్ నాట్ N2 SN0 ఇది అవుట్పుట్ అవుతుంది, ఇది ఇన్పుట్ అవుతుంది. నెక్స్ట్ మొత్తం మనకి ఎన్ని గేట్స్ ఉన్నాయి, 4 గేట్స్ ఉన్నాయి. ఆ 4 గేట్స్కి ఇన్పుట్స్ ఏంటో అవుట్పుట్స్ ఏంటో రాయాలి కదా. ఇవన్నిటిని కూడా అండ్ గేట్ అనేది గేట్ ప్రిమిటివ్ అవుతుంది, G1 అనేది ఇన్స్టాన్స్ నేమ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ Y0 ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ అండ్ గేట్. నెక్స్ట్ దీస్ 3 ఆర్ ద ఇన్పుట్స్ ఆఫ్ అండ్ గేట్. నెక్స్ట్ సెకండ్ అండ్ గేట్ అంటే గేట్ ప్రిమిటివ్, gate 2, this is the output of second AND gate, these 3 are the inputs. నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ ఇవన్నీ తీసుకెళ్ళి దేనికి ఇచ్చాము మనం, ఆర్ గేట్కి ఇచ్చాము కదా. ఇక్కడ R1 అని రాశానండి, ఎందుకంటే G1 అని రాయలేము, ఎందుకంటే ఆల్రెడీ G1 అని రాసాము. అలా అని G5 అని రాస్తే మొత్తం ఈ ఆర్డర్లో ఉన్నట్టు ఉంటుంది. అందుకే ఆర్ అని రాసి మళ్ళీ ఇక్కడ R1 అనే ఇన్స్టాన్స్ నేమ్ రాశాను. నెక్స్ట్ అవుట్ అనేది ఆర్ గేట్ అవుట్పుట్, ఇవన్నీ కూడా ఇన్పుట్స్ ఆఫ్ ఆర్ గేట్. నెక్స్ట్ ఎండ్ మాడ్యూల్. ఓకే, అంటే ఏం చేసాం, సర్క్యూట్ డయాగ్రామ్ని డిస్క్రైబ్ చేసాం. అంటే ఏ కనెక్షన్ ఎక్కడికి ఇచ్చాము, అంటే ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చాము, నెక్స్ట్ అవుట్పుట్స్ ఏంటి అనేది ఈ గేట్ లెవెల్ మోడలింగ్లో రాస్తాం. ఇంకోటి అర్థం అవ్వాలి, ఇక్కడ చూడండి, అండ్ గేట్కి అవుట్పుట్ Y0, ఫస్ట్ అండ్ గేట్ అవుట్పుట్ Y0, I0, SN1, SN0 ఇవన్నీ కూడా ఇన్పుట్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ గేట్. ఇక్కడ ఏమని రాసాం, SN1, SN0 అని రాసాం. మీనింగ్ నాట్ ఇక్కడ ఏంటి, నాట్ గేట్కి S1కి నాట్ గేట్ కనెక్ట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, SN1 అవుతుంది. అలానే ఇక్కడ SN0 ఎలా రాసాము అంటే S0కి నాట్ గేట్ కనెక్ట్ చేస్తే SN0 అయ్యింది. ఇది ఇలా గేట్ లెవెల్లో రాస్తాం. బట్ డేటా ఫ్లోలో మనం రాసేది ఏంటి, లాజిక్. ఇక్కడ లాజిక్లో నాట్ గేట్ కనెక్ట్ చేసాము ఇలా అని రాయం. ఇక్కడ SN1 మీనింగ్ ఎలా రాస్తాము అంటే ఇలా రాస్తాం. అంటే మీనింగ్ ఏంటి, ఈ S1కి నాట్ గేట్ కనెక్ట్ చేసాము అని. అలానే SN0కి ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం. అంటే ఈ మీనింగ్ ఏంటి, S0 అనే సెలెక్టెడ్ లైన్స్కి నాట్ గేట్ కనెక్ట్ చేసాము అని మీనింగ్. బట్ గేట్ లెవెల్లో మాత్రం ఇలా రాస్తాం, SN1 SN0 అని. బట్ డేటా ఫ్లోలో మాత్రం లాజిక్తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి లాజిక్ సింబల్స్ అవి యూజ్ చేసి ఇలా రాస్తాం. ఓకేనా. ఇప్పుడు డేటా ఫ్లో మోడలింగ్ కూడా చూద్దాం. ఓకే, డేటా ఫ్లో మోడలింగ్ మాత్రం అన్ని లైన్స్ ఏమి ఉండవండి, చెప్పాం కదా. డైరెక్ట్ అది షార్ట్కట్లో ఏ ఆపరేషన్ పర్ఫామ్ అది ఒకటి రాస్తామంతే. మాడ్యూల్ నేము, అలానే పోర్ట్స్ని ఇనిషియలైజ్ చేస్తాము, అవుట్పుట్ ఏంటి ఇన్పుట్స్ ఏంటో స్పెసిఫై చేస్తాము. ఫైనల్గా లాస్ట్ అవుట్ ఉంది కదా, ఆ అవుట్ని దాని ముందున్న ఆపరేషన్స్ అన్నీ కలిపి ఒక దానిలో రాస్తాము. అంటే ఎస్ఐన్ అనేది అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము డేటా ఫ్లోలో. అవుట్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, ఎస్ఐన్ అనే కీవర్డ్ అవుతుంది. అవుట్ అనేది ఏమో టార్గెట్ అవుతుంది, ఇదేమో ఎస్ఐన్ ఆపరేటర్ అవుతుంది. ఇదంతా కూడా ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఓకే, ఫైనల్గా మనకి సర్క్యూట్ చూసుకుంటే ఇది కదా అవుట్. ఇక్కడ దీనికి ఏమేమి వచ్చినాయి మనకి, D0 D1 అంటే Y0 Y1 Y2 Y3 ఈ 4 అండ్ గేట్స్ అవుట్పుట్స్ తీసుకెళ్ళి దేనికి కనెక్ట్ చేసాము, ఆర్ గేట్కి కనెక్ట్ చేసాము. ఇక్కడ ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. వీటికి అసలు ఇన్పుట్స్ ఏమొచ్చినాయో కూడా ఉంది కదా. ఇన్పుట్స్ ఏమున్నాయి, S1 S0 ఉన్నాయి కదా. ఆ ఇన్పుట్స్ కూడా ఏమి ఇచ్చామో ఇవి తీసుకెళ్ళి ఇక్కడ ఎలా కనెక్ట్ చేసాము అవన్నీ కూడా ఒకే లైన్లో అంటే ఒక ఎక్స్ప్రెషన్లో రిప్రజెంట్ చేస్తాము. అవేంటి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఎస్ఐన్ అవుట్ ఈక్వల్ టు, ఓకే, ఫస్ట్ ఎన్ని మొత్తం మనకి 4 అండ్ గేట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అండ్ గేట్, సెకండ్ అండ్ గేట్, థర్డ్ అండ్ గేట్, ఫోర్త్ అండ్ గేట్, వీటన్నిటిని తీసుకెళ్ళి ఆర్ గేట్కి ఇచ్చాము కాబట్టి ఆ రెండింటికి ఆర్ ఆపరేషన్ 4కి ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి మధ్యలో ఇలా వేసాను చూడండి ఒక స్ట్రైట్ లైన్, అదే ఆర్ ఆపరేషన్కి సింబల్ అనమాట. ఓకే, ఫస్ట్ అండ్ గేట్కి ఇన్పుట్స్ ఏంటి అవుట్పుట్స్ ఏంటో తెలియాలి కదా. ఓకే, అండ్ గేట్స్కి ఇన్పుట్స్ ఏమేమి ఇచ్చాము మనం, ఇక్కడ ఉన్నాయి చూడండి. Y0 ఈజ్ ద అవుట్పుట్. ఓకే, అది తీసేయండి. ఇన్పుట్స్ ఏమేమి ఇచ్చాము, I0 ఇచ్చాము, SN1 ఇచ్చాము, SN0 ఇచ్చాము. చెప్పాను కదా ఇలా రాయము ఇలా రాస్తామని, అదే ఇక్కడ రాసాను చూడండి. నాట్ కనెక్ట్ చేసాం కాబట్టి నాట్ ఇన్వర్ట్ S1 S0 I0. నెక్స్ట్
అండ్ గేట్ I1 SN1 S0, I1 S0 S1. ఇక్కడ SN1 ఉంది కాబట్టి ఇలా రాసాం. నెక్స్ట్ థర్డ్ అండ్ గేట్కి I2 S1 SN0, I2 S1 S0. నెక్స్ట్ ఫోర్త్ అండ్ గేట్ I3 S1 S0, I3 S1 S0. గేట్ లెవెల్లో ఇలా ఉన్న వాటిని మనకి డేటా ఫ్లోలో మాత్రం ఇలా రాస్తాము. అదొకటి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే మనకి డేటా ఫ్లోలో అనేది లాజిక్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ లాజిక్ సింబల్తోనే రిప్రజెంట్ చేస్తాము. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గేట్ లెవెల్ అండ్ అలానే డేటా ఫ్లో. ఏనంటే ఇది మీకు 4-to-1 మల్టీప్లెక్సర్ యూజింగ్ గేట్ లెవెల్ ఫ్లో మోడలింగ్ అండ్ డేటా ఫ్లో మోడలింగ్. నెక్స్ట్ వీడియోలో డికోడర్స్ అలానే ఎన్కోడర్స్ ఉన్నాయి కదా, అంటే నేను మళ్ళీ డీమల్టీప్లెక్సర్ చెప్పట్లేదు, సేమ్ ప్రాసెస్ కాబట్టి మ్యాక్సిమం మీకు ఇవైతే ఈజీగానే ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ మీకు ఎన్కోడర్, డికోడర్, అలానే కంపరేటర్ ఒకటి ఉంది, నెక్స్ట్ ALU ఉంది, ఇవన్నీ చూద్దామండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.